స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తొలి రోజు టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో 18 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసింది. బాహుబలి 2 తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎక్స్పాన్షన్ ను వాడుకొని ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లను రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమాల తొలి రోజు కలెక్షన్లతో ఓసారి కంపేర్ చేసి చూస్తే ధృవ సినిమా డిమానిటైజేషన్ లో భారీ ఎదురు దెబ్బలను ఎదుర్కొని తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 10.50 కోట్ల షేర్ ని వసూలు చేసింది. తర్వాత సంక్రాంతి రేసులో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 23.24 కోట్ల షేర్ ని వసూలు చేసింది. కాగా ఈ 2 సినిమాల కన్నా ముందు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ సినిమా 20.50 కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా ఈ 3 సినిమాల తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తొలి రోజు హిస్టారికల్ లెవెల్లో 22.27 కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా డీజే ఇప్పుడు తొలి రోజు టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 18.20 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. ఇవి ప్రస్తుతం తొలి రోజు వసూళ్లలో బాహుబలిని పక్కకు పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమాల కలెక్షన్ల రికార్డులు. ఈ సినిమాలలో ధృవ, జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు క్లీన్ హిట్ గా నిలిచి దుమ్మురేపగా కాటమరాయుడు సినిమా ఓవరాల్ గా 60 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. కాగా ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమా తొలి ఆటకు బాగానే టాక్ తెచ్చుకున్నా అది ఈవినింగ్ షోలకు పూర్తిగా నెగిటివ్ గా మారి సినిమా కలెక్షన్లపై 2వ రోజు నుండే ప్రభావం చూపడం మొదలు పెట్టింది. మరి సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.